మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి గుర్తింపు. సుస్థిరతకు మూల స్తంభం ఇరు దేశాల భాగస్వామ్యం. ప్రధాని మోదీ బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధాని మోదీ ప్రదానం చేసి అభినందించిన ఆ దేశ అధ్యక్షుడు డి సిల్వా. ద నేషనల్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్. 6 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ. విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్. ఏపీ బాండ్లు కొనొద్దంటూ 200 ఆర్థిక సంస్థలకు మెయిల్స్. రాష్ట్ర హైకోర్టులో వాద్యం వేయించారు ప్రధాని మోదీ. ఆర్బీఐకి ఫిర్యాదులు ఇప్పించారు. రాష్ట్రం పరువు తీసేది చాలక ప్రెస్ మీట్లు అడుగు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక బ్లూ ప్రింట్. సాగునీటి సంఘాలతో అమరావతిలో భారీ సమావేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలంలో కృష్ణమ్మకు పూజలు. సారె సమర్పించిన సీఎం. డ్యామ్ గేటు ఎత్తడంలో దిగువకు పరువళ్లు. గడువు దాటనివ్వద్దు. ఒక్కరోజైనా ఆలస్యం కాకూడదు. నిర్దేశిత సమయానికి నిర్మాణాలు పూర్తి చేసి ఉపాధి కల్పించారు. రాజధానిలో స్థలాలు తీసుకున్న సంస్థలకు సీఎం స్పష్టీకరణ. భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. పలు దేశాలకు సుంకాలపై లేఖలు. బంగ్లాదేశ్పై 30% విధింపు. 4 ఏళ్లలో ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివిన స్థానికేతరులే. రాష్ట్రంలో స్థానికేతర కోటాను ఏపీ విద్యార్థులకు కేటాయించేలా ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు. ఈపీసెట్ కౌన్సిలింగ్కు హాజరైన తెలంగాణ చదివిన విద్యార్థులకు ఆందోళన. తల్లిదండ్రులు ఏపీలో ఉంటున్నట్టు సర్టిఫికెట్ సమర్పిస్తే స్థానికేతర కోటాకు అర్హత. జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిక్స్ బహుళ రాజ్యాల్లో శక్తివంతమైన కూటమి అయ్యింది. అర్ధాంతర మరణాలను అడ్డుకోలేము. పాము కడుగున బాధితులు కేవలం 20-30% మంది ఆసుపత్రికి వెళ్తున్నారు. 2000-2020 మధ్య దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది పాము కాటు మృతి చెందినట్లు నివేదిక చెబుతుంది. 2024-479 పాము కాటు కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 2018-2022 మధ్య 10 పాము కాటు మరణాలు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పటి వరకు కర్ణాటక, తమిళనాడు మాత్రమే ఇందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని నోటిఫై చేసిన. అది వర్తిస్తే అన్ని ఆసుపత్రులు పాము కాటు కేసులను ఆసుపత్రికి నివేదించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జూవిన్ అనే డిజిటల్ వేదికను అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, అస్సాం, పుదుచ్చేరిలో అమలవుతుంది. రక్షణ రథం రై. ప్రైవేటు పెట్టుబడులతో పెరిగిన మన తయారీ సామర్థ్యం. నాటో దేశాల నిర్ణయంతో ఎగుమతులు పెరగొచ్చు. 2023 నాటికి 50,000 కోట్ల ఎగుమతులు సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో 100 కోట్ల మంది ప్రజలున్న 32 నాటో సభ్య దేశాలు తమ రక్షణ బడ్జెట్ను 2035 కల్లా జీడీపీ 5% పెంచుకోవాలని నిర్ణయం. భారత రక్షణ పరికరాల ఎగుమతులకు మరింత ఊతం ఇవ్వొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దిగుమతుల్లో 4వ స్థానానికి. ప్రపంచవ్యాప్తంగా రక్షణ దిగుమతుల్లో 18% వాటా ఉక్రెయిన్, పోలాండ్ 5%, యూఎస్ఏ 4% వాటా తదుపరి స్థానంలో ఉన్నాయి. 4వ స్థానంలో మన దేశంతో పాటు ఖతర్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఉన్నాయి. అదే 2010లో చూస్తే రక్షణ దిగుమతుల్లో మన దేశానికి అగ్రస్థానం. అప్పట్లో ప్రపంచవ్యాప్త రక్షణ దిగుమతుల్లో మన వాటాయే 11%. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తొలి 10 మందిలో స్థానాలను కోల్పోయిన బిల్ గేట్స్. ఎలాన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్, లారీ ఎలిసన్, ఒరాకిల్, మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్, జెఫ్ బెజోస్ అమెజాన్, బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఎల్వీఎంహెచ్, లారీ పేజ్ గూగుల్, వారెన్ బఫెట్ బెర్క్షైర్, స్టీవ్ బామర్ మైక్రోసాఫ్ట్, సెర్గీ బ్రిన్ గూగుల్, జెన్సన్ హువాంగ్ ఎన్విడియా.
భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. పలు దేశాల సుంకాలపై లేఖలు. బంగ్లాదేశ్‌పై 35%. ఏ దేశాలపై ఎంత సుంకాలంటే మయన్మార్, లావోస్ 40, సెర్బియా, బంగ్లాదేశ్ 35, కజకిస్తాన్, మలేషియా, ట్యునీషియా 25, కాంబోడియా 36, దక్షిణాఫ్రికా, బోస్నియా అండ్ హెర్జగోవినా 30, ఇండోనేషియా 32%. అత్యంత విలువైన ఫ్రాంచైజీగా ఆర్సీబీ. ఎనిమిదేళ్లుగా ఒకే దేశం ఒకే పన్ను అన్నది లక్ష్యంగా చక్కని సరళతరమైన పన్ను గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ చెప్పబడిన జీఎస్టీ క్రమంగా తన అర్థాన్ని మార్చుకుంది. 2017 జూలై 1న ఇండియా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎస్టీ చిన్న సన్నకారు వ్యాపారుల సమస్యను తీర్చిపోగా వారి చిన్న చిక్కుముడులను 155mm 52 క్యాలిబర్ మందుగుండును పేల్చుతామని అధునాతన శస్త్రజ్ఞులు రూపొందించారు. డీఆర్డీఓకు చెందిన అహ్మద్‌నగర్లోని వీఆర్డీ దీన్ని తయారు చేసింది. 85 సెకన్ల వ్యవధిలో వేగంగా విచ్చుకుని మందుగుండును లోడ్ చేసుకోగలదు. ఒక్క నిమిషంలో 6 సార్లు బాంబులను ప్రయోగించగలదు. మందుగుండును ప్రయోగించగానే తన జాడ శత్రువుకు తెలియకుండా ఉండేందుకు వేగంగా ముడుచుకొని వేరే చోటుకు ప్రయాణం సాగించగలదు. గరిష్టంగా 45 కిలోమీటర్ల దూరం లక్ష్యాన్ని సైతం తుత్తునియలు చేయగలదు. దిగ్గజ ఫ్రాన్సిస్ ఎయిర్ ఇజ్రాయెల్ అట్మాస్ 2000 సిస్టమ్ల తరహాలో ఈ శస్త్రజ్ఞులు రూపొందించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్. ఎన్నికల బేలా బీహార్ సీఎం నితీశ్ కుమార్ నజరానా. క్యాబ్ జెమినీ చేతికి డబ్ల్యూఎన్ఎస్. ఢిల్లీలో 28,250 కోట్లు.